మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలియజేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున్ శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? ఓం శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే, క్రోధినామ సంవత్సరం అంటే ఏంటంటే, జీవితంలో కొన్ని విషయాలు కోపంతో కూడా తెలుసుకునే విషయాలు, కొన్ని రహస్యాలు అనేవి ఉంటాయి. బహిరంగంగా బహిష్కరంగా మనం మాట్లాడే విధానాన్ని బట్టి కూడా బయట వాళ్ళకి విషయాలు తెలిసే అవకాశం ఉన్న నామ సంవత్సరమే క్రోధినామ సంవత్సరం. దానివల్ల కొంతమంది వల్ల మంచి చెప్పే వాళ్ళకి ఇప్పుడు కూడా మేలు జరిగే అవకాశాలు ఉన్న నామ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి ఈ విధంగా ఉండబోతుంది. పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా కర్కాటక రాశి జాతకులు అవుతారు. కర్కాటక రాశి వాళ్ళకి 14 ఆదాయం, ఖర్చు అనేది 2 ఉంటుంది, రాజ్యపూజ్యం 3, అవమానంగా ఉంటుంది. అంటే ఇక్కడ అవమానము రాజ్యపూజ్యం 2 కూడా సమానంగా ఉంటాయి. రాజ్యపూజ్యం 3 ఉంటే అవమానం కూడా 3 ఉంటుంది. ఆదాయం 14 ఉంటే 2 ఖర్చు ఉంటుంది. అంటే విపరీతమైన ఆదాయం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గ్రహగతులు మనం చూస్తే ఏప్రిల్ 30వ తారీఖు దాటిన తర్వాత మే 1వ తారీఖు నుంచి గురువు కృత్తికా నక్షత్రం 2వ పాదంలోకి ప్రవేశంతో, వృషభ రాశిలోకి గురువు ప్రవేశంతో కర్కాటక రాశి వాళ్ళకి ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారం, అలానే తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం, అలానే అష్టమ స్థానంలో శని, నవమ స్థానంలో రాహు యొక్క సంచారంతో ఈ గ్రహస్థితి యొక్క గ్రహమండలం అంతరిక్షంలో ఈ విధంగా ఉండబోతుంది. అయితే ఇక్కడ రవి, బుధ, ఇక్కడ ఏదైతే శుక్రగ్రహాలు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, అలానే ఇక్కడ కుజుడు 45 రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, రాహుకేతులు 18 నెలలు, గురువు సంవత్సర కాలం, శని 2.5 సంవత్సరాలు ఈ విధంగా ఉండబోతుంది. అయితే ఇక్కడ రాజ్యమున ఏదైతే ఈ గురువు రాజ్యంలో ఉండటం వల్ల సువర్ణమూర్తి కావటం, అలానే మరి ఏదైతే మిగతా గ్రహాలు తామ్రమూర్తిగా శని ఉండటం, శని అంటే అష్టమంలో ఉండటం వల్ల తామూర్తి కావటం, రాహుకేతులు కూడా సువర్ణమూర్తులుగా ఉంటారు. ఇక్కడ ఈ ఆర్థిక స్థితిగత విషయంలో ఈ రాశి వాళ్ళకి 11వ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటం, అధిక ఆదాయం పెరగటం, అలా ప్రధానంగా మనం ఆర్థిక స్థితిగతిలో డబ్బులు రాబడి, ఆకస్మికంగా ధనలాభం కలగటం, వ్యవసాయదారులకు ఇతరుల సహాయంతో వీరు కోరుకున్న దానిలో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉండటం, అంటే వ్యవసాయదారులకి మంచి పంట ఉత్పత్తి బాగా జరగటం, అనుకూలమైన వాతావరణం ఉండటం, అలానే పరీక్షల యందు ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది. విద్యార్థులకి, వ్యాపారులకు ఆదాయం ఎక్కువగా ఉండటం, ఇతర వ్యాపారాలను కూడా ఆనందంగా జీవించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చేస్తున్న వారికి అదన వ్యాపారాలు ఎక్కువగా ఉండటం, ప్రభుత్వం చెల్లించాల్సిన వృత్తుల వాళ్ళకు కూడా అన్ని రకాలైన ప్రోత్సాహాలు, సంఘంలో మాత్రం సరైన గుర్తింపు లభించడం, ఒక రకంగా సామాన్యంగా యోగప్రదమని చెప్పుకోవచ్చు. సాంకేతిక రంగాల్లో కూడా అభివృద్ధి సాధించడం, కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు, కొన్ని రంగాల వాళ్ళకి లాభప్రదంగా ఉండటం, రాజకీయ రంగం వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇంటా బయట సంతోషకరమైన వాతావరణం చేపట్టి విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. కులవృత్తుల వారికి ప్రోత్సాహకరంగా ఉండటం, ప్రథమార్థంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడటం, ద్వితీయార్థంలో సామాన్యంగా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఉన్నత చదువులకి ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం ఎక్కువగా ఉండటం, అలానే వ్యాపారంలో మందకొడిగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే భాగస్వామి వ్యాపారం అనేది బాగా కలిసి వస్తుంది. ప్రథమంగా మందకొడిగా వ్యాపారం సాగినా కూడా చివరి దశలో కొంత అనుకూలమైన వాతావరణం కనబడే అవకాశం ఉంటుంది. అలానే కీర్తి ప్రతిష్టలకు వచ్చేటప్పుడు సమతుల్యంగా ఉండటం, ఆస్తికి సంబంధించిన వివాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం, అంటే ఆస్తికి సంబంధించి ఏదైతే వివాదాలు ఉంటాయో కొన్ని అంటే కోర్టు సమస్యలు కూడా బాగా ఎక్కువ ఉంటుంది. గౌరవహాని
కలిగే అవకాశం ఉంది. యత్న కార్యసిద్ధి అంటే ప్రతి విషయంలో కూడా కార్యసిద్ధి కలుగుట, ఉత్సాహము, కీర్తి వృద్ధి, బలము, తేజస్సు, విరోధ నాశనము, సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కొంత ఇబ్బందులు కలిగినా చివరికి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాం. ప్రయాణాల వల్ల లాభం కలిగే అవకాశం ఉంటుంది. వివాహం కాని స్త్రీ పురుషులందరూ కూడా మంచి సంబంధాలు రావటం, సంతానపరంగా ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులకు కూడా మంచి సంతానం కలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే విద్యార్థులకు అనుకూలమైన కాలం ఉంటుంది. అంటే గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటే మంచివాడు. గురువు చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందువల్లే విద్యార్థులకు అనుకూలమైన కాలం. చదువు యందు శ్రద్ధగా పెడతారు. మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా వాళ్ళ విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే అనుకూలమైన సామర్థ్యం కలిగి విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా అనుకూలమైన పరిస్థితులు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రయాణాల వల్ల లాభం కలుగుతాయి. దానితో పాటు స్త్రీలకు కూడా ముఖ్యంగా తనకి గౌరవం పొందాలని, ఇతర స్త్రీలతోటి కూడా ఆనందంగా ఉండాలని, భార్యాభర్తలు కూడా ఆనందదాయకంగా ఉండాలని ఒక ఉద్దేశంతో స్త్రీలు కూడా పాత రోజుల్లో చేస్తున్న ఉద్యోగం కానీ, వ్యాపారంగా కానీ, మళ్ళీ చదువు ఆగిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ కొనసాగించాలనే ఉద్దేశంతో కొనసాగించే స్థితి ఉండటం ఒకటి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా మెండుగా ఉంటాయి. అలానే ఎలక్ట్రానిక్ గుడ్స్, గోల్డు అంటే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, అలానే నూతన వ్యాపారాలకు శ్రీకారం చుట్టడం, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావటం, అనుకూలమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా కొన్ని రెమెడీస్ చేసుకొని వీళ్ళు ముందుకు వెళ్ళాలి. అయితే ఇక్కడ గురువు, శని కూడా అక్టోబర్, నవంబర్ మాసాల్లో వక్రత్యాగాలు, వక్రగతి ప్రారంభం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఆ సమయంలో అక్టోబర్, నవంబర్లో కూడా కొంత జాగ్రత్తగా వహించి, మరి మిగతా గ్రహాల యొక్క కలయిక వల్ల అంతా కూడా వీళ్ళకి కర్కాటక రాశి వల్ల అనుకూలమైన ఫలితం ఉంది. అష్టమ స్థానంలో శని యొక్క భయం అనేది కొంత వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి శని కూడా నెక్స్ట్ ఇయర్ 2025 మార్చి 29వ తారీఖున మీనరాశిలో సంచారంతో వాళ్ళకి అష్టమ స్థానంలో శని కూడా పోయి నవమ స్థానంలో శని వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని ప్రత్యేక పరిహారాలు చేసుకొని మనం ముందుకెళ్తే మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. గురుగారు, ఈ రాశి వారు మరిన్ని మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలి? తప్పకుండా అండి. వీళ్ళు మరింత మెరుగైన ఫలితాలకి సాధించడానికి శని యొక్క ఆరాధన చేయాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రయమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామ్య శనైశ్చరమని నల్లని ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేయటం, ఓం నమస్వే పంచాక్ష చేయటం, తత్పురుషాయ మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం. అలానే ఇక్కడ ఏదైతే ఈ రాశి వాళ్ళకి కొంత కేతు బలం వల్ల అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక జ్ఞానం, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకంతా కూడా అనుకూలమైన కాలంగా ఉంటుంది. కాబట్టి ప్రతి పనిలో కూడా వాళ్ళు విజయం సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఆలోచన లేకుండా మీ ప్రయత్నాలు కొనసాగించుకొని భయాందోళనకి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. ఆంజనేయ స్వామి యొక్క ప్రదర్శనలు చేయడం వల్ల మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.